హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. మేము ఆదివారం రోజు పనికెళ్ళాం కదా, ఇంటికాడనే ఉంటాము. అయితే ఎంత పని చేసినా మధ్యాహ్నానికి అయిపోద్దనమాట. ఇంక మధ్యాహ్నం నుంచి ఖాళీగా కూర్చోవడమే. ఎంతసేపు అని ఇంట్లో కూర్చుంటాము, అలా టైం పాస్ కోసం తిరిగొద్దాం పదండి అని చెప్పి అమీన్పూరి చెరువు దగ్గరికి వెళ్ళినాము. ఇక్కడ దత్తదాస్ ఏమో తింటా తిరుగుదామని చెప్పి గొట్టాలు కొనుక్కుంటుండ్రు బొంగులు. అవి పాప్కార్న్ అవి తీసుకున్నాం కానీ కాకపోతే బాగలేవు. ముక్కాసిన అమీన్పూర్ చెరువు కట్టమైనా బాగుంటుంది. అంటే పక్కనేమో చెరువు, ఇటువైపు ఏమో గుళ్ళు, చూసేదానికి చాలా అందంగా ఉంటుంది, ఇంకా మనస్ఫూర్తిగా ఉంటుంది. అంటే అది మాటల్లో నేను చెప్పలేకపోవచ్చు కానీ బాగుంటుంది. సాయంత్రం పూట అయితే మాత్రం 4-4:30 నుండి చాలా బాగుంటుంది. అంతకు ముందు పోయినమంటే ఎండగా ఉంటుంది అనమాట. ఇగో ఇటుపక్క కట్ట కింద ఆ శివాలయము, ఇంకా దుర్గమ్మ గుడి, నాగార్పమ్మ గుడి ఉందన్నమాట. ఇప్పుడు నేను చూపించింది. ఇలా నడుచుకుంటూ పోవడమే. ఇదేమో ఈత చెట్టు, హైట్ చాలా ఉంది, కాకపోతే ఫుల్ కాయలు ఉన్నాయి అన్నమాట. రాలి పడితే ఏరుకుంటుండ్రు కానీ దాన్ని కోసే అంత ఏం లేదనమాట. అదే ఊర్ల దగ్గరగానైతే దోటికర్ర పెట్టుకొని గుంజుకుండేవాళ్ళు, ఇక్కడ అట్లా లేదు. ఇదేమో కట్ట మైసమ్మ గుడి అనమాట. ఈ గుడి కానీ ఇక్కడ భలే బాగుంది. చుట్టూరు మొక్కలు, పూల మొక్కలు వేసి నీట్గా ఉంది. ఇంకా అమ్మవారు కూడా చాలా బాగుండింది. గుడి లోపలికైతే దర్శనానికైతే వెళ్ళలేదు కానీ బయటికల్లా కనపడుతుంది అమ్మవారు. చాలా నీట్గా బాగుంది. కట్ట మైసమ్మ తల్లంట. అటు పక్కేమో దుర్గమ్మ. వీళ్ళు ఫస్ట్లో స్టార్టింగ్లో మాత్రం సాయిబాబా గుడి, ఇంకా ఇంకొకటి ఆంజనేయ స్వామి గుడి, సారీ మర్చిపోయినా. ఈ వలస పక్షులంట అక్కడైతే ఫుల్ ఉన్నాయి. అయితే చెరువు కట్ట చివరికల్లా నడుచుకుంటా వెళ్ళిపోవాలి. ఆ చివరికి పోతే ఉన్నాయన్నమాట ఈ కొంగలు. వలస కొంగలు అంట. ఇవి ఇక్కడ పిల్లలు చేసుకోవడానికి మాత్రమే వస్తాయి అంట. పిల్లలు చేసుకున్న అమ్మిటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి అంట. పిల్లలు పిగిలిన తర్వాత, వాటికి రెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలను తీసుకుని వెళ్ళిపోతాయి అంట ఆ కొంగలు. అది అక్కడ వాళ్ళు చెప్పిండ్రు. అదే అనమాట. మామూలుగా అయితే నెల్లూరు దగ్గర ఉంటాయి కదా, కానీ ఇక్కడికి కూడా వచ్చినాయి అంట. ఇక్కడ చేపలు అమ్ముతారు చివర. ఇక్కడ రాళ్ళు అవన్నీ చాలా బాగుంది. చివరన భలే బాగుంది. అదంతా చూడటానికి పోయినామన్నమాట. ఎవరైనా ఈ వీడియో తీసుకునే వాళ్ళు కానీ, ఫొటోస్ తీసుకునే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు అయితే మాత్రం ఇక్కడికి బాగా ఫోటోలు అయితే నీట్గా చాలా బాగా వస్తాయి. లొకేషన్ అయితే అంత బాగుంది. దగ్గరగా ఉన్నోళ్ళు ఎవరైనా పోయి ఫోటోలు పిచ్చి ఉన్నోళ్ళు అయితే పోయి తీసుకోవచ్చు అనమాట. మా వాళ్ళు బండల నిండా కొంగలు రెట్టేస్తే అది పెయింట్ అనుకునేందుకు తెలియక చాలా బాగుంది. ఇంకా ఈ చివరినైతే వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే చేపలకి మేత వేస్తా, చేపలను చూస్తూ ఎంజాయ్ చేస్తారనమాట. ఇటు పెద్దగా రారు. ఎవరో ఒకరు కొంచెం సేపు అటు ఇటు తిరగాలనుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ ఈ చివరి మాత్రం లొకేషన్ అయితే చాలా బాగుంది. వెళ్ళండి మీరు కూడా, ఎవరైనా అక్కడ దగ్గరలో ఉన్నోళ్ళు అయితే. ఫొటోస్ సూపర్ అంటే సూపర్గా వస్తాయి అన్నమాట. వీడేందో దిగులు పడి ఉండు మా బాలరాజు. దత్తదాసు అద్దాలు బిల్డప్ చేస్తాను మీ అందరికి చూపించాలని. పాపం బిడ్డ చాలా బాగుంది. పెద్ద పెద్ద రాళ్ళు, గడ్డి, అదంతా. ఇటు పక్కేమో వాటర్. సూపర్ అంటే సూపర్ లొకేషన్ అనమాట. ఇంక మేము అదంతా చూసి రిటర్న్ నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈ కాయలు అయితే కానొచ్చినాయి. ఏం కాయలో దత్తదాస్ చెప్తాడు అనమాట. చూడు, ఇరుక్కాయలు కాదు, అల్ల ఇగోయిరా కొమ్మ గోయి. నహా నీ చెప్పు. బ్లూబెర్రీ కాదు, బ్లాక్ బెర్రీ. నల్లకాయలు, నల్లగొని కూడా నల్లకాయలు. ఓకే, తింటారో నాకు తెలీదు, బట్ నేనైతే వాడి మీద టెస్ట్ చేస్తాను. వాడికైనా చీని వాడు బాగుంటే ఓకే. ముళ్ళు ఉన్నాయి, ముళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఎవరన్నా మీకు చెప్పింది కాదనే ఇరుక్కాయలు. ఇరుక్కాయలు కాదు లేరా, ఇరుక్కాయలు ఎర్రంగా ఉండవు. ఇరుగు చెట్టు అసలు ఎట్ట ఎందుకు ఉంటుందిరా? ఇంకొకాయ కోరేసి పెద్దవి బంక ఉంటుంది చూడు. నల్లది కోయిరా. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రూట్. ఇది ఖచ్చితంగా మీరు తినాలి. ఎందుకోసం అంటే దీన్ని తింటే చాలా మంచి మంచి ఉపయోగాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఇది ఉందన్నమాట. ఆరోగ్యపరంగా ఏ విధంగా మంచిదో చెప్పు. ఆరోగ్యపరంగా అంటే నల్లంగా ఉన్న వాళ్ళు కాస్త తెల్లంగా వస్తుంది. ఇది డూపు. రండి. ఇంక
ఇంకా రిటర్న్ అయిపోయినామన్నమాట. ఇప్పుడు చూడండి అమ్మవారు కనపడుతుంది. అంటే అంత క్లారిటీగా కనపడట్లేదు కానీ కొంచెం లైట్గా కానిచ్చింది. అప్పుడే పంతులు గారు అడ్డం వచ్చేసిండు అనమాట. ఇంక మేము నడుచుకుంటా చేపల దగ్గరికి అయితే వచ్చినాం. చేపలకి మేతగా బిస్కెట్లు ఇంకా ఈ బొరుగులు వేస్తారనమాట. చూడండి చేపలు ఫుల్ ఉంటాయి. అసలు పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు ఆ చేపలను చూసి. ఇక్కడ ఫస్ట్ మేము అమీన్పూర్ వచ్చి మేము సంవత్సరం రోజులైంది. అప్పుడు అసలు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు ఇక్కడ. ఒక అడవిలాగా ఉండింది సంవత్సరం క్రితము. కానీ ఇప్పుడు చూస్తే అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. ఇక్కడైతే అసలు జనం పట్టరు చెరువు దగ్గర అయితే. ఇంకా బిల్డింగ్లు రోడ్లు అన్నీ తెగబడిపోయినాయి అన్నట్టు. ఈ పిల్లలు ఆడుకుండే కానీ ఇట్లాంటివి అన్నీ పెట్టిండ్రు. ఇంకొక్కటే తక్కువైంది, బోట్లలో తిప్పుతురు కదా, హుసేన్ సాగర్ దగ్గర తిప్పుతురు కదా, అలా తిప్పేది కూడా ఇక్కడ పెడితే ఇంకా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. వచ్చిన వాళ్ళు కూడా కాసేపు ఎంజాయ్ చేస్తారు. అందరూ చేపలకు మేతలు వేస్తుండ్రు. ఒక్కొక్కటి 10 కేజీలు 15 కేజీలు చేపలు కూడా ఉన్నాయి అన్నట్టు. అంతంత లాటు చేపలు ఉన్నాయి, అవి పొరులాడుతున్నాయి. వాటికి బాడీ కంటే తల ఎక్కువ లావు ఉంటుంది. మరి అవి ఏం చేపలు తినరు అని మాత్రం అంటుండ్రు. చేపల పేరు అయితే నాకు తెలీదు. కానీ మా వాగులలో అయితే మాత్రం జల్లలు ఇలాగే ఉంటాయి, ఈ చేపల్లాగానే మీసాలు అవన్నీ ఉంటే మేము జల్ల అంటాము. కానీ జల్లలు అయితే తింటాం కదా, మరి ఈ చేప ఎందుకు తినరో తెలియదు. దత్తదాస్ మేత వేస్తున్నాడు అనమాట. ఫస్ట్ మేము నిలబడ్డా కాడ సరిగ్గా చేపలు రాలేదు, అందుకని ఇటు పక్కకి వచ్చేసినాం మేము. అవి బొరుగులు ఎలా ఏరుకుందంటే టక్కున బొరుగుల దగ్గరికి వచ్చి టప్పుని నోరు మూసుకుంటున్నాయి. ఆ నీళ్ళతో పాటు బొరుగులు కూడా కడుపులోకి వెళ్ళిపోతున్నాయి. పాపం ఎన్ని నీళ్ళు తాగుతాయో ఏమో, వాటికి కడుపు నిండదేమో, నాకు అర్థం కావట్లేదు. చూడు ఒక్కొక్క నోరు ఎంత పెద్దగా ఉందో తెలుసా. వీడియోల కన్నా దగ్గరగా చూస్తే అసలు ఇంకా చాలా బాగా దగ్గరగా చూస్తే, అంటే కళ్ళతో చూసేది వేరు కదా, ఇది వీడియోలో మనం దగ్గరగా చూసేదానికి కొంచెం వీడియోలో చూసేదానికి తేడా ఉంది. అదిగో అలాగే తింటున్నాయి. అది నీళ్ళు కూడా పోతున్నాయి అనమాట దాని కడుపులోకి. ఎన్ని నీళ్ళని తాగుద్దో తెలియట్లేదు. పొద్దుగూకులు ఇంక వేస్తూ ఉంటే తింటానే ఉంటాయి. మరి ఒకదానికి కడుపు నిండి పక్కకు పోయి రెండో చేప వచ్చిద్దేమో నాకు తెలియదులే. కానీ ఇంకా కాసేపు అట్టా ఉండి మేము ఇంటికి వచ్చేసింది అనమాట. సెలవుల్లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే పిల్లలను తీసుకొని వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.